ప్రజా చైతన్యాస్తం న్యూస్ ఛానల్కి స్వాగతం. మిత్రులారా, నీట్ పేపర్ లీక్ అయిన సందర్భంలో ఢిల్లీలో సీజేపీ ధర్నా చేస్తుంది. వారికి సపోర్టుగా విద్యార్థి నాయకులు ధర్నాలు చేస్తున్నారు, దీక్షలు చేస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్లో నీట్ పేపర్ లీక్ అయిన సందర్భంలో కేటీఆర్ గారు ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించడం జరిగింది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎన్నో పేపర్లు లీక్ అయ్యాయి, ఎవరూ రాజీనామా చేయలేదు. ఆ సంగతి మర్చిపోయినట్టు కనిపిస్తుంది కేటీఆర్ గారు. కేటీఆర్ గారికి కొంచెమన్నా జ్ఞానం ఉండి ఉంటే అసలు బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి లీకులకు ప్రభుత్వాన్నే రద్దు చేయాలి అవసరమైతే. కానీ పట్టనట్టుగా ఫామ్ హౌస్లో వండుకొని ఊకే మరసంగా ఉన్నారు తప్ప ఎవరూ రాజీనామా చేయలేదు, విద్యార్థులకు న్యాయం చేయలేదు. పరీక్షలు పెట్టడం, పేపర్ లీక్ కావడం, మళ్ళీ పరీక్ష నిర్వహించడం, మళ్ళీ పేపర్ లీక్ కావడం. ఇదే పరీక్షలు నిర్వహించలేక 10 ఏళ్ల నుంచి నిర్వహించలేకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రూప్ 1 నిర్వహించారు. అన్నీ ఏ ప్రశ్నాపత్రం లీక్ కాకుండా అన్ని పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ధర్నా చౌక్లో కేటీఆర్ గారు బాగానే ధర్నా చేసిండ్రు, ఓకే మంచిదే. అయితే ఎవ్వరు ధర్నా చేయకూడదని ధర్నా చౌక్నే ఎత్తేసిండ్రు. అటువంటి మహానుభావుడు ఇప్పుడు మళ్ళీ అదే ధర్నా చౌక్లకు వెళ్ళి ధర్నా చేయడం చాలా విడ్డూరంగా ఉంది. ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇదేంద్ర బాబో విచిత్రంగా ఉంది అని అనుకుంటున్నారు. అయితే ఢిల్లీలో సీజేపీ భారీ డిమాండ్లతో ధర్నా చేస్తుంది. విద్యార్థులు నిర్విరామంగా పోరాటం చేస్తున్నారు. ఇదే సందర్భంలో విద్యార్థులకు అండగా ప్రతిపక్షం ఇండియా కూటమి కూడా ధర్నా చేయడం జరిగింది. ప్రధాని ఇంటి ముందు కూడా రాహుల్ గాంధీ గారు ధర్నా చేయడం జరిగింది. అయితే మరి విద్యార్థుల ప్రధాన డిమాండు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి. వారు రాజీనామా చేస్తేనే ధర్నాను విరమిస్తామని తెలియజేయడం జరిగింది. మరి ఏ విధంగా ఈ విద్యార్థుల పోరాటం ఎటువైపు మలుపు తిప్పుతుందో వేచి చూద్దాం. మిత్రులారా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.